అయితే లైఫ్లో మీకు బిగ్గెస్ట్ రిగ్రెట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? రిగ్రెట్ అంటే పెద్దగా ఏమి అంటే అన్నది ఒకటి ఉంటుంది. అన్నకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండే. అప్పుడు ఎస్ఆర్లో నన్ను ఎక్కడన్నా చూపించరా అని అడిగాడు. నాకేముందంటే అన్నని చిన్న రోల్లో చూపించడం ఏంటి, మనం కొంచెం సెట్ అయిన తర్వాత మంచి రోల్ ఏదన్నా చూపిద్దాం అనేది ఉండే. ఆ టైంలో ఎంత అడిగినా అవాయిడ్ చేశా. మళ్ళీ సెబాస్టియన్ చేస్తున్నా, ఆయన డబ్బులు పెడుతున్నాడు దానికి. అదే అన్న నేను కానిస్టేబుల్ రోల్ అన్నా చేయనా అని అడిగాడు. నన్ను కూడా అడగల డైరెక్ట్గా మా టీంలో చెప్పాడికి కానిస్టేబుల్ రోల్ చేస్తాను నేనంటే, ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ చూద్దామని అని అన్నా. మేబీ ఆయన ఒకసారి ఆ టైంలోనే ఒక రోల్ చేయించుంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది. అంతే, అంతకు మించి ఆఫ్టర్ దట్ అతను చనిపోయాడు కదా, అన్న చనిపోయాడు కదా, అంతే. అంతే అదొక ఫీలింగ్ వచ్చింది. అది లైఫ్లో రిగ్రెట్. అది ఒక్క చిన్న అనిపిస్తుంది అప్పుడప్పుడు, బర్రే ఆ రోజు ఆయన నిజంగానే అదే రేపు అన్నది లేదన్న. ఇప్పుడు నాకు హార్డ్ హిట్టింగ్ మూమెంట్. ఆ రోజు సరదాగా ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం, ఏమన్నా ఇల్లు ఏదో కట్టుకుంటున్నాం ఊర్లో ఇల్లు అప్పుడు చాలా పాత పడిపోయింది. మనది ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా హిట్ అయింది, బాగా డబ్బు ఏదో మనీ పరంగా కానీ కొంచెం అది ఇది సెట్ అవుతున్నాం. ఇద్దరం ఊర్లో ఇల్లు కట్టించుకున్నారా, ఒక ఫ్లోర్ వేసుకుందామా 2 ఫ్లోర్లు వేసుకుందామా ఇల్లు అని చిన్న డిస్కషన్ ప్లానింగ్ లో ఉన్నాం. ఆ రోజు ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 8:30కి మాట్లాడుకుంటున్నాం. కట్ చేస్తే 10:30కి ఆయన లేడు, యాక్సిడెంట్. తర్వాత అంతే, అదే లైఫ్. అరే మరి రేపటి గురించి ఇవన్నీ పెట్టుకొని గోల పెట్టుకొని వాడినిదంటూ ఈయనిదంటూ వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించేది. ఆ రోజు నుంచి అన్నీ వదిలేసాను. ఈ మినిట్ ఏంటి, ఈ మినిట్ ఏం ఎంజాయ్ చేస్తున్నాం, నీకు వీలైనంత 10 మందికి పాజిటివిటీ పంచు, నీకు వీలైతే 10 మందికి మంచి చేయి, లేదా నీ పన్ను చూసుకొని హ్యాపీగా ఉండు. రేప్ అనే దాన్ని నమ్మడమే మర్చిపోయాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ థింగ్. ఆ రోజు నాకు జరిగింది కాబట్టి ఇట్స్ షాక్ టు మీ, సో ఐ డోంట్ బిలీవ్. ఇంకా నేను హ్యాపీగా నా పాటికి నేను ఈ రోజుని ఎంజాయ్ చేశాను, పని కరెక్ట్గా చేశాను. పొరపాటును కూడా పక్కనోడి జోలికి వెళ్ళదు. అంతే అంతే. అడిగి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయడం అనేది ఎందుకన్నా, వాడు పక్కనోడికి చెడు చేస్తే వస్తుంది. అంటే మన ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మీరు మీ లైఫ్ లో జరిగింది చాలా మంది కూడా ఏంటంటే ఈ రోజు పడుకుంటాం వరకు మన చేతులు అంటే అది కూడా ఉండదు, బట్ అట్లీస్ట్ మనం ఆ రోజు ఇంటికి వెళ్ళి అన్ని సక్రమంగా ఉండి పడుకుంటాం వరకు ఉంటది. లెగిస్తూ లేకపోవడం అది ఏందన్నా 20 నుంచి 30 ఏళ్ళ కుర్రోళ్ళకి చిన్న హార్ట్ అటాక్ అంటుంటే వణుకు. పోనీ జిమ్ చేస్తే బాడీ బాగుంటుంది, జిమ్ ఎక్కువ చేసినా చచ్చిపోతున్నారు. నువ్వు ఏం చేస్తా అదే చెప్తున్నా కదా, నీకు ఏ మినిట్ ఏం జరుగుతుందో ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్న. అందుకే ఉన్న రోజులు హ్యాపీగా ఉండడం, అదే రాసి పెట్టున్నంత వరకు అనేది కర్మ సిద్ధాంతం అంటారు కదా. అంటే దాన్ని రకరకాలుగా చెప్తా ఉంటారు అంతే. కొంతమంది కర్మ సిద్ధాంతం అంటారు, కొంతమంది రకరకాల థియరీ అంటారు, ఏదో అంటారు కానీ బట్ ఫైనల్ గా జరిగేది అయితే అదే ఒకటే ఉంటుంది.